వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుగు కవులకు సంబంధించినటువంటి రచయితలకు సంబంధించినటువంటి అంశాలు మనం 8వ తరగతిలో ఉన్నటువంటి అంశాలను తెలుసుకుందాం. మనం 8వ తరగతి పుస్తకాన్ని నవవసంతం 3 అని చెప్పుకుంటాం. నవవసంతం 3 8వ తరగతి పుస్తకాన్ని అనుకుంటాం. ఇక ఈ నవవసంతానికి సంబంధించినటువంటి అంశాల్లో మనకు తెలుగు పాఠ్యాంశాలు ఏమున్నాయో మనం తెలుసుకుందాం. పాఠ్యాంశాల్లో మొదటిగా మనకు త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశం ఉంది. ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు అంటే దీన్ని నన్నయ్య రచించాడు. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే త్యాగనిరతి అనేటువంటి త్యాగానికి సంబంధించి కాబట్టి త్యాగ గుణానికి సంబంధించినటువంటి ఇతివృత్తం. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించినటువంటిది అంటే ఇది ఇతిహాసానికి సంబంధించినటువంటి ప్రక్రియ. తర్వాత రెండో పాఠ్యాంశం సముద్ర ప్రయాణం. ఈ సముద్ర ప్రయాణం అనేటువంటి పాఠ్యాంశాన్ని ముద్దు రామకృష్ణయ్య అనేటువంటి వారు రచించడం జరిగింది. ఇది యాత్రానుభవానికి సంబంధించినటువంటి ఇతివృత్తం అంటే యాత్రకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే యాత్రా రచన అంటే యాత్ర చేసేటప్పుడు రాసుకున్నటువంటి రచన. తర్వాత బండారి బసవన్న అనేటువంటి పాఠ్యాంశం. ఈ బండారి బసవన్న అనేటువంటి పాఠ్యాంశాన్ని పాల్కూరికి సోమనాథుడు రాయడం జరిగింది. ఈ బండారి బసవన్న అనేటువంటి పాఠ్యాంశంలో ఇతివృత్తం ఏంటంటే భక్తి తత్పరత. మరి ఇది ఏ ప్రక్రియలో ఉంది? బండారి బసవన్న అనేటువంటి పాఠ్యాంశం తీసుకుంటే ద్విపద అనేటువంటి ప్రక్రియలో ఉంది. తర్వాత అసామాన్యులు అనేటువంటి పాఠ్యాంశం మనకు ఇతివృత్తము శ్రమ సౌందర్యానికి సంబంధించి ఉంది. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించి ఉందంటే వ్యాస ప్రక్రియకు సంబంధించి ఉంది అంటే వ్యాస రూపకంలో ఉంది అసామాన్యులు అనేటువంటిది. తర్వాత శతక సుధ అనేటువంటి పాఠ్యాంశం. దీన్ని శతక కవులు రచన చేశారు. ఈ శతకాల ద్వారా ఇతివృత్తం ఏం తెలుస్తుంది అంటే నైతిక విలువలు పెంపొందించబడతాయి. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే ఇది శతక ప్రక్రియకు సంబంధించినటువంటిది. తర్వాత పాఠ్యాంశం తెలుగు జానపద గేయాలు. ఈ తెలుగు జానపద గేయాలు ఎవరు రచించారంటే ఆచార్య బిరుదురాజు రామరాజు. మరి ఇది దీని యొక్క ఇతివృత్తం ఏంటి? సంస్కృతి అనేటువంటిది ఇతివృత్తం. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే ఇది వ్యాస ప్రక్రియకు సంబంధించి. తర్వాత పాఠ్యాంశం మంజీరా అనేటువంటి పాఠ్యాంశం. మంజీరా అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు? వేముగంటి నరసింహాచార్యులు రచించడం జరిగింది. మరి ఇది ఏ ఇతివృత్తానికి సంబంధించి మంజీరా అంటే నదికి సంబంధించి కాబట్టి నదీ ప్రశంసకు సంబంధించినటువంటి ఇతివృత్తం. మరి ఇది ఏ ప్రక్రియలో ఉంది మంజీరా అనేటువంటి పాఠ్యాంశం అంటే గేయ ప్రక్రియలో ఉంది. తర్వాత చిన్నప్పుడే అనేటువంటి పాఠ్యాంశం. ఈ చిన్నప్పుడే అనేటువంటి పాఠ్యాంశం ఎవరు రచించారంటే వట్టికోట ఆళ్వార్ స్వామి రచించాడు. మరి దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. ఇది ఏ ప్రక్రియకు సంబంధించిందంటే ఒక కథానిక ప్రక్రియకు సంబంధించి ఏంటి చిన్నప్పుడు అనేటువంటి పాఠ్యాంశం కథానిక అనేటువంటి ప్రక్రియకు సంబంధించి. తర్వాత అమరులు అనేటువంటి పాఠ్యాంశం. అమరులు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రచించారంటే ఆచార్యకే రుక్నుద్దీన్ అనేటువంటి వాళ్ళు రచించడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఇతివృత్తం ఏంటంటే ఇది ఉద్యమానికి సంబంధించి ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి పాఠ్యాంశము. తర్వాత ఇది ఏ ప్రక్రియకు సంబంధించిందంటే వచన కవితకు సంబంధించినటువంటి ప్రక్రియ. తర్వాత సింగరేణి అనేటువంటి పాఠ్యాంశం ఉంది. ఈ సింగరేణి అనేటువంటి పాఠ్యాంశం ఇతివృత్తం ఏంటంటే సహజ సంపద ఎలా ఉందనేటువంటిది. తర్వాత ఇది ఏ ప్రక్రియకు సంబంధించిందంటే ఇది వ్యాస ప్రక్రియకు సంబంధించినటువంటి అంశము. తర్వాత కాపుబిడ్డ అనేటువంటి పాఠ్యాంశం. కాపుబిడ్డ అనేటువంటి పాఠ్యాంశం గంగుల సాయిరెడ్డి రచించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇతివృత్తం రైతు జీవితం. మరి ఇది ఏ ప్రక్రియలో ఉంది అంటే కావ్య ప్రక్రియలో ఉంది. తర్వాత మాట్లాడే నాగలి అనేటువంటి పాఠ్యాంశం పొన్కున్నం వర్కై అనేటువంటి వాళ్ళు రచించడం జరిగింది. దీన్ని అనువాదం ఎవరు రాశారంటే ఎన్ వేణుగోపాలరావు అనువదించడం జరిగింది. మరి దేనికి సంబంధించి మాట్లాడే నాగలి అనేటువంటి పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించి అంటే జంతు ప్రేమకు సంబంధించి. మరి ఇది ఎలాంటి ప్రక్రియ అంటే అనువాదకత. ఇది మనకున్నటువంటి పాఠ్యాంశాలకు సంబంధించి 12 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇక ఉపవాచకానికి సంబంధించి తీసుకుంటే
చిత్రగ్రీవము, చిందు ఎల్లమ్మ, తర్వాత జానపద కళలు, తర్వాత షోయబుల్లా ఖాన్, ఇల్లు ఆనందాల హరివిల్లు, పివి నరసింహారావు. ఉపవాచకానికి సంబంధించి కూడా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. కానీ మనం ఇప్పుడు కవుల గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ 12 పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి కవుల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. మనకు మొదటి పాఠం త్యాగనిరతి అనేటువంటి పాఠం. ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశం ఎవరు రచించారంటే నన్నయ్య రచించడం జరిగింది. మరి ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఈ పాఠ్యభాగ నేపథ్యానికి సంబంధించి తీసుకుంటే పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. ఇది కూడా మనకు క్వశ్చనే. శిబి ఏ పర్వతంపై యజ్ఞం చేయడం జరిగింది? భృగుతుంగ అనేటువంటి పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని ఏ విధంగా మారింది? పావురంగా మారాడు. తర్వాత ఇంద్రుడు డేగ రూపం ధరించాడు. డేగ అంటే భయంతో పావురం శిబి చక్రవర్తికి వచ్చి శరణు కోరింది. ఇది పాఠ్యాంశానికి సంబంధించినటువంటి నేపథ్యం. అయితే దీంట్లో ఈ పాఠ్యభాగ వివరాలకు సంబంధించి తీసుకుంటే ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఏ పాఠ్యాంశం? త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశం ఇతిహాస ప్రక్రియకు చెందినటువంటిది. ఇతిహాసం అంటే ఏంది? ఇది ఇట్లా జరిగింది అనేటువంటి అర్థం వస్తుంది. ఇది ఇట్లా జరిగింది. మరి ఇతిహాసంలో దేనికి ప్రాముఖ్యత ఉంటాయంటే కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. ఇవి గ్రంథస్థం కాకముందు ఏ విధంగా ఒకరు చెప్తే, వేదవ్యాసుడు చెప్తే ఆ వ్యాసుని తర్వాత ఇంకా మహర్షులు నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగానే వాగ్రూపంలో ఉండేటివి. తర్వాత ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలు అంటే ఏంటి? భారతము, రామాయణాలు ఇవి. ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహించడం జరిగింది. ఏ ఆశ్వాసము? తృతీయ ఆశ్వాసం నుంచి త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశాన్ని గ్రహించడం జరిగింది. ఇక మనం కవి గురించి తెలుసుకుందాం. నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు? 11వ శతాబ్దానికి చెందినవాడు. డైరెక్ట్ క్వశ్చన్. మనకు నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు? 11, 12, 13, 14 ఆప్షన్స్ ఇస్తే 11వ శతాబ్దానికి చెందినవాడు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి కవి పరిచయం గురించి, ఈ కవి గురించి తెలుసుకుంటే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. రాజరాజ నరేంద్రుడు దేన్ని పట్టణంగా చేసుకొని పరిపాలించాడంటే రాజమహేంద్రవరాన్ని. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి అంటున్నాం. అయితే ఈ రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవే నన్నయ్య. ఇతనికి వాగానుశాసనుడు అనేటువంటి బిరుదున్నది. ఈయనకున్నటువంటి బిరుదేంది? వాగానుశాసనుడు. అంటే మాటలను శాసించేటువంటి కర్త, వాక్ శాసనుడు. ఓకే. తర్వాత వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదరాతులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ఇది విషయం. అయితే ఈ వ్యాసుడు మహాభారతాన్ని ఎన్ని పర్వాలలో రాశాడంటే 100 పర్వాలలో రాయడం జరిగింది. వ్యాసుడు ఎన్ని పర్వాలలో రాశాడు? 100 పర్వాలలో సంస్కృతంలో భారతాన్ని రాస్తే నన్నయ్య ఎన్ని పర్వాలలో రాశాడు? 18 పర్వాలలో రాశాడు. అంటే నన్నయ్య ఒక్కటి రాయలే, 18 పర్వాలుగా ఉండాలని అనుకోవడం జరిగింది. ఈ 18 పర్వాలలో నన్నయ్య ఎన్ని రాశాడు? ఆది, సభ ఈ 2 పర్వాలు పూర్తిగా చేశాడు. తర్వాత అరణ్య పర్వంలోని మనం 2.5 పర్వాలు అనుకుంటాం. అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదరాతులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించడం జరిగింది. ఓకేనా? ఆది సభ తర్వాత అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో శారదరాతులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ఇది విషయం. ఓకే. తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథము ఏ భాషకు సంబంధించినటువంటిది? సంస్కృతము, తెలుగు, మలయాళం, కన్నడం అంటే ఇది ఏ భాషకు సంబంధించినటువంటిది? సంస్కృతంలో రాయడం జరిగింది. ఆంధ్ర శబ్ద చింతామణి సంస్కృతంలో ఉంది. సంస్కృతానికి సంబంధించి ఏ భాషలో రాశాడు? తెలుగు భాషకు సంబంధించి రాశాడు, కానీ రాసింది సంస్కృత భాషలో.
తర్వాత తన కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. ఈ 3 లక్షణాలు ఈయనకు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. ఇది ఈయనకు సంబంధించి స్పెషల్ ఏంటంటే 11వ శతాబ్దానికి సంబంధించి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. తర్వాత వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాస్తే నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రాశాడు, అంటే ఆంధ్రీకరణ చేశాడు. ఇతను రాసింది ఆది సభ అరణ్య పర్వాల్లో 4వ ఆశ్వాసంలోని శారదరాత్రులు అనేటువంటి పద్యం వరకు రచించాడు. తర్వాత ఆంధ్రశబ్ద చింతామణి అనేటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఇతనికి ఉన్నటువంటి ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నియుక్తం అనేటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. ఇది మనకు 1వ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పరిచయం. తర్వాత 2వ పాఠ్యాంశం సముద్ర ప్రయాణం. సముద్ర ప్రయాణాన్ని ఎవరు రాశారంటే మనం ముద్దు రామకృష్ణయ్య రాశాడని చెప్పుకున్నాం. ముద్దు రామకృష్ణయ్యకి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది పాఠ్యభాగ వివరాలు ఏమున్నాయి. ఇది యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినది ఈ పాఠం. సముద్ర ప్రయాణం అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే యాత్రా చరిత్రకు సంబంధించినటువంటి ప్రక్రియ. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర అని చెప్తాం మనం. అంటే ఒక యాత్రలో అతనికి ఉన్నటువంటి అనుభవాలు ఏంటి, ఎదురైనటువంటి సంఘటనలు ఏంటి, అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. దీన్ని యాత్రా చరిత్ర అని చెప్తాం. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కూడా ఇవి వివరించడం జరుగుతుంది యాత్రా చరిత్ర అనేది. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. మరి సముద్ర ప్రయాణం అనేటువంటిది దేనిలోని, ఏ పుస్తకంలోనిది అంటే నా ప్రథమ విదేశీ యాత్ర అనేటువంటి పుస్తకంలోనిది. ఎవరు రాశారు? ముద్దు రామకృష్ణ రాయడం జరిగింది. ఇక ఇతనికి సంబంధించినటువంటి ముద్దు రామకృష్ణయ్యకి సంబంధించినటువంటి అంశం మనం తెలుసుకుందాం. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మందని గ్రామంలో జన్మించాడు. ఇంతకుముందు కరీంనగర్ జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో మందని అనేటువంటి గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. అమ్మాయి అనేటువంటి పేర్లు అప్పుడు స్త్రీలకు పెట్టేవారు. అమ్మాయి అంటే అమ్మవారు అనేటువంటి అర్థం. ఆ విధంగా అమ్మాయి అనేటువంటి ఇతని యొక్క తల్లి పేరు. 1946వ సంవత్సరంలో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. ఏం పట్టా పొందాడు? ఎంఈడి పట్టా పొందడం జరిగింది. ఇక్కడ బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో 1946 సంవత్సరంలో, మనకు భారతదేశానికి స్వతంత్రం రాకముందే బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఈడి పట్టా పొందడం జరిగింది. ఎవరు పొందారు? ముద్దు రామకృష్ణయ్య పొందాడు. 1951-58 మధ్యకాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా పలు ఖండాల్లోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఈ 4 ఖండాలలో పలు దేశాలు తిరిగి విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది పరిశీలన చేయడం జరిగింది. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అంటే మార్పులు చేర్పులు ఎలా ఉంటే బాగుంటాయనేటువంటి విషయాన్ని మన దేశంలో చేయడం జరిగింది. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించినటువంటి విద్యావేత్త. ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది మన డిఎస్సిలో వచ్చింది. ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ముద్దు రామకృష్ణ. మరి ఇతని యొక్క జననం తీసుకుంటే 18-10-1907, 21-10-1985 వరకు ఇతని జనన కాలం ఉన్నది. ఓకే, ఇతనికి సంబంధించినటువంటిది మనకు స్వాతంత్రం రాకముందే 1946 సంవత్సరంలో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందినటువంటి వారు ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా 4 ఖండాల్లో పర్యటించడం జరిగింది. ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు నడిపించినటువంటి గొప్ప విద్యావేత్త ముద్దు రామకృష్ణ. ఇది ఇతనికి సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాలు. తర్వాత పాఠ్యాంశం బండారి బసవన్న. ఈ పాఠ్యాంశాన్ని పాల్కుర్కి సోమనాథుడు రచించాడు. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాఠ్యభాగ వివరాలకు సంబంధించి తెలుసుకుంటే ఈ పాఠం ద్విపద ప్రక్రియకు సంబంధించినటువంటిది. ఇది ద్విపద అనేటువంటిది దేశీ కవిత ప్రక్రియ. అంటే ఇది మన దగ్గరనే జనించినది.
వేరే దగ్గర నుంచి మనం అప్పుగా అరువుగా తెచ్చుకోలే. ఇది మన దగ్గరనే జనించినది కాబట్టి దేశీ కవిత ప్రక్రియ అంటాం. ఇది 2 పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగేటువంటి రచన. 2 పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగేటువంటి రచననే ద్విపద అని చెప్పుకుంటాం మనం. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యమని అంటారు. ఈ పాఠము పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణంలోని తృతీయాశ్వాసంలోనివి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. మరి ఈ పాఠ్యాంశం దేని నుంచి గ్రహించబడింది? బసవ పురాణం నుంచి తృతీయాశ్వాసంలోనిది ఈ పాఠ్యాంశము. ఇక మనము ఇతని గురించి మనం తెలుసుకుందాం. దేశీ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. మొట్టమొదటి కవి ఎవరు? పాల్కురికి సోమనాథుడు. దేంట్లో? దేశీ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి వాడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసినటువంటి తొలి కవి కూడా పాల్కురికి సోమనాథుడే. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించినటువంటి శైవ కవి పాల్కురికి సోమనాథుడు. ఏ కవి అంటే శైవ కవి. తర్వాత ఇతను జనగామ జిల్లా పాలకుర్తికి సంబంధించినటువంటి వాడు. దాన్నే పాలకుర్తినే పాల్కురికి అనేటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. మరి తను బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలైనవి సోమన యొక్క కృతులు. ఇవన్నీ కూడా సోమన రాసినటువంటి కృతులు. తర్వాత ఇతను రగడగాని, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం ఇన్ని రకాల సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు. మనకు వరుసగా కూడా ఇవ్వచ్చు. గద్యము, పంచకము, అష్టకము దీంట్లో సాహితీ ప్రక్రియలకు ఆద్యుడెవరు అంటే కవి పాల్కురికి సోమనాథుడు అని చెప్పవచ్చు. మరి ఇతను సంస్కృతము, తమిళము, కన్నడము, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. చూడండి, మరి ఇక్కడ ఇతను ఏ భాషలకు సంబంధించి సంస్కృతము, తమిళము, కన్నడము, మరాఠీ అనేటువంటి భాషా పదాలను తన రచనలో ఉపయోగించినటువంటి బహుభాషా కోవిదుడు. అంటే ఈ భాషలన్నీ కూడా పాల్కురికి సోమనాథునికి తెలిసినటువంటి భాషలు. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవి కూడా సోమనాథుడే, పాల్కురికి సోమనాథుడే. ఇది పాల్కురికి సోమనాథునికి సంబంధించినటువంటి అంశం. ఇతను 12వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇది పాల్కురికి సోమనకు సంబంధించినటువంటి మనకు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం. బండారి బసవన్న అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి ఈ అంశాలు. తర్వాత పాఠ్యాంశం అసామాన్యులు అనేటువంటి పాఠ్యాంశం. ఈ అసామాన్యులు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి, రచయిత లేరు. దీనికి సంబంధించినటువంటి పాఠ్యభాగ వివరాలను మనం తెలుసుకుందాం. ఈ అసామాన్యులు అనేటువంటి పాఠ్యాంశం వ్యాస ప్రక్రియకు చెందినది. వివిధ రకాల వృత్తులు కావచ్చు, వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసమే మనకు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం. ఇది మనకు అసామాన్యులు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం. దీంట్లో వివిధ రకాల వృత్తుల వారు ఎవరెవరు ఉన్నారు ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఈ పాఠ్యాంశం పూర్తిగా ఉంది. ఇక ఈ పాఠ్యాంశం తర్వాత మనకు శతక సుధ అనేటువంటి పాఠ్యాంశం ఉంది. ఈ శతక సుధ అనేటువంటి పాఠ్యాంశము శతక కవులు రాసినటువంటి ఈ శతక కవులకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. పాఠ్యభాగ వివరాలకు వెళ్తే ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినటువంటిది. శతకం అంటే 100 పద్యాలు గలది. కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. అది పద్యం చివరి పదం కానీ, మకుటం అంటే ఎట్లా ఉండాలి మరి? పద్యము చివరి పదం కానీ, పాదం కానీ, లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటం అంటే కిరీటం అని కూడా అర్థం వస్తుంది. శతకంలో ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుండి తీసుకోవడం జరిగింది. ఇది
అసలు శతకం అంటే ఎంత 100, కానీ 108 పద్యాలు అనేటువంటిది ఉండాలి. మరి మకుటం అనేది ఏ విధంగా ఉండాలంటే చివరి పద్యంలో చివరి పాదంలో చివరి పదంగా కానీ లేదా పాదంగా కానీ లేదా 2 పాదాలు కానీ ఆ విధంగా ఉండాలి. ఉంటే దాన్ని మకుటం అంటారు. ఏ పద్యానికి ఆ పద్యము వేరువేరుగా ఉండాలి, వేరువేరు భావనలుగా ఉండాలి. ఇక మనకు శతకకర్తల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ నారాయణ శతకానికి సంబంధించి మనం తెలుసుకుందాం. ఇతను ఊహా చిత్రానికి సంబంధించి, ఇవన్నీ ఊహా చిత్రాలే, 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. మరి నారాయణ శతకాన్ని ఎవరు రాశారంటే పోతన రాయడం జరిగింది. మరి నారాయణ శతకం నారాయణ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. ఇది ఎవరు రాశారు? మరి పోతన రాయడం జరిగింది. ఏ శతకము? నారాయణ శతకం. ఇతడు వరంగల్ జిల్లా బమ్మెరవాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశాడు. ఇది పోతనకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి చిత్తమా అనే మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. ఈయన శైవ పండితత్రయం మామూలుగా త్రయం ఉంటాయి కదా, ఇప్పుడు నన్నే కవిత్రయం అంటే నన్నే తిక్కనేరన, అట్లనే పండితత్రయంలో ఈ శ్రీపతి భాస్కర కవి కూడా ఒకడు. ఈ విధంగా శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల యొక్క అభిప్రాయం. ఇతను శ్రీపద భాస్కరి కవి 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. తర్వాత భాస్కర శతకము ఇతను 17వ శతాబ్దానికి చెందినటువంటి వారు. భాస్కర శతకాన్ని రచించినది మారద వెంకయ్య. భాస్కర అనేటువంటి మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి 2 పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఏ శతకంలోని ప్రాముఖ్యత అంటే భాస్కర శతకం అని చెప్పొచ్చు. అంటే మొదటి 2 పాదాలు ఒక నీతిని చెప్తాం, తర్వాత పాదంలో దానిని సమర్థిస్తాం, తర్వాత ఆయన మకుటానికి సంబంధించినటువంటి విషయం ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం భాస్కర శతకానికి సంబంధించినటువంటి అంశం చెప్పుకోవచ్చు. దీంట్లో దృష్టాంతాన్ని చెప్పడం అనేటువంటి భాస్కర శతకంలో ఉన్నటువంటిది దృష్టాంతాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత దాశరథి శతకం ఎవరు? భక్త రామదాసు. ఇతని అసలు పేరు కంచర్ల గోపన. ఇతను కూడా 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలను రాసినటువంటి వాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు రాసింది భక్త రామదాసు. ఇతనే కంచర్ల గోపన్న అని చెప్పవచ్చు. ఇది మనకు భక్త రామదాసుకు సంబంధించి. తర్వాత నరసింహ శతకానికి సంబంధించి, ఈ నరసింహ శతకాన్ని కాకుత్సం శేషప్ప కవి రచించాడు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినటువంటి వాడు. దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. యాక్చువల్గా దుష్ట సంహార నరసింహ దురిత దూర కాదు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేటువంటిది మకుటం. అంటే ఈ 2 పాదాలు ప్రతి పద్యంలో రావడం జరుగుతుంది. అదంతా మకుటం. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. ఏ కవి మృదంగం వాయించడంలో నేర్పరి అంటే మనకు కాకుత్సం శేషప్ప కవి అని చెప్పుకోవాలి. తన జీవితాన్ని పూర్తిగా ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేయడం జరిగింది. మరి ఈయన నరహరి, నృకేసరి శతకాలు, ధర్మపురి రామాయణం మొదలగు రచనలు చేశాడు. ఈయన రచించినటువంటి రచనలు నరసింహ శతకము, నృకేసరి శతకము, నరహరికి సంబంధించినటువంటి శతకాలు రాసి ధర్మపురి రామాయణం అనేటువంటి రచన కూడా చేయడం జరిగింది. ఎవరు? కాకుత్సం శేషప్ప కవి. ఇతని తర్వాత విశ్వకర్మ శతకం గురించి. విశ్వకర్మ శతకం ఇతని యొక్క జననకాలం 1855 నుంచి 1963 వరకు ఉన్నది. మరి ఇతనికి సంబంధించినటువంటి ఈ విశ్వకర్మ శతకాన్ని రాసింది ఎవరంటే రామసింహ కవి, పండిత రామసింహ కవి అనేటువంటిది మనకు విశ్వకర్మ శతకం. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనేటువంటి మకుటంతో పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాయడం జరిగింది. ఈయన మరి ఏ జిల్లా అంటే జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. ఈయన ఆశు కవి. అప్పటికప్పుడే కవితలు అల్లేటువంటి వాడు, అప్పటికప్పుడే పద్యాలు చెప్పేటువంటి వారిని ఆశు కవి అని అంటాం. ఇతను రాసినటువంటి రచనలు ఏంటంటే దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగున్నవి ఇతని యొక్క రచనలోని మనం చెప్పుకోవచ్చు.
తర్వాత శ్రీ వెంకటేశ్వర శతకం. శ్రీ వెంకటేశ్వర శతకాన్ని నల్గొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు శ్రీ వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యవతి సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేయడం జరిగింది. ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు. శ్రీ వెంకటేశ్వర శతకాన్ని ఎవరు రాశారు? ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు రాయడం జరిగింది. ఇతని యొక్క జీవితకాలం 11/4/1936 నుంచి 9/1/2011 వరకు ఉన్నటువంటి. తర్వాత శ్రీ బాకవరాంజనేయ శతకం. శ్రీ బాకవరాంజనేయ శతకాన్ని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి అయిన వెంకట్రావు పంతులు తాండూరు దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై బాకవరాంజనేయ కలభంజన సాధు జన రంజన అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాయడం జరిగింది. ఎవరు? వెంకట్రావు పంతులు. బాకవరాంజనేయ శతకాన్ని రాసింది వెంకట్రావు పంతులు. ఇతని యొక్క జీవితకాలం 3/2/1937 నుంచి 26/8/1994 వరకు ఉన్నటువంటి. ఇది మనకు శతకాలకు సంబంధించినటువంటి శతక కవులకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత పాఠ్యాంశం తెలుగు జానపద గేయాలు. ఈ పాఠ్యాంశాన్ని రచించింది ఆచార్య బిరుదురాజు రామరాజు. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటే ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఇది ఏ ప్రక్రియకు చెందినది? వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసినటువంటి వ్యాసం ఇది. ఇక రచయిత పరిచయానికి సంబంధించి తీసుకుంటే తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తు వచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు. అంటే మనకు జానపద సాహిత్యం అంటే మనకు తెలుగుకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు తెలిసిన వాడిగా మనకు ఆచార్య బిరుదు రామరాజు ఎనలేని సేవలు చేసినటువంటి వాడు. ఇతను వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలో ఈయన జన్మించాడు. ఇతను కవిగా, పరిశోధకుడిగా, అనువాద రచయితగా, సంపాదకుడిగా ప్రసిద్ధుడు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడిగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడిగా, డీన్గా పనిచేశాడు. డీన్ అంటే తెలుగుకు సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి హోదా ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. తర్వాత ఇతను తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధనా గ్రంథం. ఆచార్య బిరుదురాజు రామరాజు పరిశోధనా గ్రంథం ఏదంటే తెలుగు జానపద గేయ సాహిత్యం. ఇంకా ఇతని యొక్క రచనలు తీసుకుంటే చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువులు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన రచనలు. ఎన్ని ఇతనికి సంబంధించి ఆచార్య బిరుదు రామరాజుకు సంబంధించినటువంటి స్పెషల్స్ ఎన్ని గణమున్నాయి. తెలుగు జానపద సాహిత్యం అనగానే గుర్తుకు వచ్చేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆచార్య బిరుదురాజు రామరాజు. మరి ఇతను ఎక్కడి వాడంటే వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలో జన్మించాడు. ఇతను కవిగా, పరిశోధకుడిగా, అనువాద రచయితగా, సంపాదకుడిగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షుడిగా, డీన్గా పనిచేశాడు. మరి తను పరిశోధనా గ్రంథం తెలుగు జానపద గేయ సాహిత్యం పరిశోధనా గ్రంథం ఎవరిది అంటే ఆచార్య బిరుదురాజు రామరాజుది. ఇతడు రాసినటువంటి గ్రంథాలు చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునపడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన రచనలు. మరి ఈయన యొక్క జనన కాలం ఏ విధంగా ఉందంటే 16/4/1925 నుంచి 8/2/2010 వరకు ఇతను జీవించి ఉండడం జరిగింది. ఇది ఇతనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు. తర్వాత పాఠ్యాంశం మంజీరా. ఈ మంజీరా పాఠ్యాంశాన్ని వేముగంటి నరసింహాచార్యులు రాయడం జరిగింది. ఈ పాఠ్యాంశము సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే మంజీరా అనేటువంటి పాఠ్యాంశము గేయ ప్రక్రియకు చెందినది. మన గేయ ప్రక్రియ అంటే మనకి ఇదివరకే తెలుసుకుందాం. గేయం అంటే పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది.
మరి ఈ పాఠ్యాంశాన్ని వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరనాదాలు అనే గేయ కావ్యంలోనిది. మంజీరా అనేటువంటి పాఠ్యాంశము మంజీరనాదాలు అనేటువంటి గేయ కావ్యంలోనిది ఈ పాఠ్యాంశం. ఇతనికి సంబంధించినటువంటి వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు మనం తెలుసుకుందాం. వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని రామక్క రంగాచార్యులు అనే దంపతులకు జన్మించడం జరిగింది. ఏ జిల్లా? ఇక్కడ సిద్దిపేట జిల్లా. మరి ఇతనికి సంబంధించినటువంటి స్పెషల్స్ ఏంటంటే సాహితీ వికాస మండలి సంస్థను స్థాపించాడు. సాహితీ వికాస మండలి సంస్థను, తర్వాత మెదక్ జిల్లా రచయితల సంఘం, మామూలుగా మెరసం అంటారు కదా, మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. మరి ఇతను ఏం రాశాడంటే తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను రాశాడు. తిక్కన రామదాసు అనేటువంటి పద్య కావ్యాలను వేముగంటి నరసింహాచార్యులు రాయడం జరిగింది. తర్వాత మంజీరనాదాలు అనేటువంటి గేయ కావ్యాన్ని, తర్వాత వివేక విజయం అనేటువంటి కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాల వరకు రాశాడు ఇతను. చూడండి ఎన్ని పుస్తకాలు రాసి, 40 పుస్తకాల వరకు రాయడం జరిగింది. ఇతనికి సంబంధించి కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఆయన యొక్క బిరుదులు. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఈయన బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి నరసింహాచార్యులను గౌరవ డాక్టరేట్ ఇచ్చిన విశ్వవిద్యాలయం ఏది? తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం. ఈ విధంగా ఇస్తారు. మనం ఆ విధంగా గుర్తుపట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి స్పెషల్ ప్రత్యేకత సాహితీ వికాస మండలి, తర్వాత మెదక్ జిల్లా రచయితల సంఘం అనేటువంటిది స్థాపించడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి బిరుదులు ఈ విధంగా ఉన్నాయి. ఇతనికి వచ్చిన గౌరవ డాక్టరేటు ఇది. తర్వాత వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి. ఇది మనకు వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించినటువంటి అంశం. ఇతని యొక్క జీవించినటువంటి సమయం 30/6/1930, 29/10/2005 వరకు ఇతని యొక్క జనన కాలం అనేటువంటిది ఉన్నది. తర్వాత పాఠ్యాంశం చిన్నప్పుడే. ఈ పాఠ్యాంశాన్ని వట్టికోట ఆళ్వార్ స్వామి రచన చేశాడు. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరాలు కనుక తెలుసుకుంటే, ఈ పాఠం కథానిక ప్రక్రియకు సంబంధించింది. ఏ పాఠం? చిన్నప్పుడే అనేటువంటి పాఠ్యాంశం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తుంది. కథానిక అంటే జీవితంలో ఉన్నటువంటి ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి వాక్యాలు కూడా గుర్తుంచుకోవాలి. జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేయనటువంటిది ఏంటి? కథానిక. మనకు ప్రక్రియలు కూడా సెకండ్ యూనిట్ ఉంది కాబట్టి ప్రక్రియలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకు డిఎస్సిలో వస్తాయి. తర్వాత సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. ఓకే. తర్వాత కథనం, సంభాషణం, శిల్పం ఇవి కథానికలోని ప్రధానమైనటువంటి అంశాలు. ఈ 3 అంశాలు. సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత. సంక్షిప్తంగా ఉండాలి. ఏ కథ చెప్పినా సంక్షిప్తత ఉంటేనే దాన్ని కథానిక యొక్క ప్రధాన లక్షణం అని చెప్పొచ్చు. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వార్ స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. మరి మీజాన్ పత్రికలో ప్రచురితమైనటువంటి ఆళ్వార్ స్వామి కథానికనే ప్రస్తుతమైన పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అనేటువంటి పాఠ్యభాగ వివరాలు సూచిస్తుంది మనకు. ఇక రచయిత పరిచయానికి సంబంధించి మనం తెలుసుకుందాం. సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత ఎవరు? వట్టికోట ఆళ్వార్ స్వామి. నల్గొండ జిల్లాలోని చెరువు మాదారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షునిగా పనిచేశాడు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. తెలంగాణ గుమస్తాలనే పత్రికలను నడిపించాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. హైదరాబాదు సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈయనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. ఏది వస్తుందో మనకు తెలియదు. ఇతని యొక్క జననం 1/11/1915,
5/2/1961 వరకు ఇతని జీవితాన్ని గడపడం జరిగింది. మరి ఈయనకు సంబంధించినటువంటి స్పెషల్ అంశాలు ఏంటంటే వట్టికోట ఆళ్వార్ స్వామి, ఇవన్నీ చెప్పుకున్నట్టు సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత, ఇవన్నీ కరెక్ట్. కాకపోతే ఇతనికి సంబంధించి ఇంపార్టెంట్ అంతే నిజాం పాలనకు సంబంధించి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేసింది వట్టికోట ఆళ్వార్ స్వామి. తర్వాత దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించింది ఎవరు? దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించింది వట్టికోట ఆళ్వార్ స్వామి. తర్వాత తెలంగాణ పత్రిక, తర్వాత గుమస్తా అనేటువంటి పత్రిక నడిపించింది వట్టికోట ఆళ్వార్ స్వామి. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే జైలు లోపల అనేటువంటి కథల సంపుటి, జైలు అనేటువంటి కథల సంపుటి కూడా ఉంది. జైలు అనేటువంటి కథల సంపుటి పొట్లపల్లి రామారావు చీమలబారు అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించాడు కదా. ఈ పొట్లపల్లి రామారావు అనేటువంటి అతను జైలు అనేటువంటి కథల సంపుటి రాశారు. మరి ఇక్కడ జైలు లోపల కొంత తేడా ఉన్నది, ఇలాంటి గ్రహించాల. జైలు అనేటువంటి పొట్లపల్లి రామారావు రచిస్తే జైలు లోపల అనేటువంటి కథల సంపుటిని వట్టికోట ఆళ్వార్ స్వామి రచన చేశాడు. ఇది ఇలా గుర్తుంచుకోవాలి. ఇంకా ప్రత్యేకమైనటువంటి రామపరవశ, తెలంగాణ వ్యాసాలు ఈయన రచనలు. అయితే ఇతనికి సంబంధించినటువంటి ప్రజల మనిషి, గంగు అనేటువంటి నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇది గ్రూప్స్లో కానీ కాంపిటేటివ్ పర్పస్లో చాలాసార్లు అడుగుతారు. ప్రజల మనిషి అనేటువంటి నవలను ఎవరు రాశారంటే వట్టికోట ఆళ్వార్ స్వామి రచించాడు. ఇది ఈయనకు సంబంధించినటువంటి స్పెషల్ ప్రత్యేకమైనటువంటి అంశాలు ఈ విధంగా గుర్తుంచుకోవాలి. దేశోద్ధారక గ్రంథమాల అయిన, ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖాధ్యక్షుడైన, తెలంగాణ గుమస్తా అయిన, తర్వాత జైలు లోపల అయిన, ప్రజల మనిషి, గంగా అయిన, ఇలాంటి అంశాలన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలే. తర్వాత పాఠ్యాంశం అమరులు. ఈ అమరులు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఆచార్య కె రుక్నుద్దీన్ రచన చేయడం జరిగింది. ఇక ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి తెలుసుకుంటే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినటువంటిది. అమరులు అనేటువంటిది గేయ ప్రక్రియకు చెందినటువంటిది. ఇది జి యాదగిరి, కె రుక్నుద్దీన్ రాసిన విప్లవ ఢంకా అనేటువంటి కవితా సంకలనంలోనిది. ఈ పాఠ్యాంశం దేనికి సంబంధించి? యాదగిరి రుక్నుద్దీన్ రాసినటువంటి విప్లవ ఢంకా అనేటువంటి కవితా సంకలనంలోనిది ఈ పాఠ్యాంశము. ఇక ఈ కవికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త ఆచార్య కె రుక్నుద్దీన్. ఈయన నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామంలో జన్మించాడు. ఇతను ఓయూలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా కూడా పనిచేశాడు. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. జానపద సాహిత్యంలో కూడా ఇతను అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడు. 1969 సంవత్సరంలో విప్లవ ఢంక మోయించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుది శ్వాస వరకు కొనసాగింది. ప్రయాణం, శలిమే, సూక్తిసుధ, కిన్నెరమెట్లు, మోదుగు పువ్వులు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు ఎన్నో చేశాడు. ఎన్నో సాహిత్య సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నటువంటి వాడు ఆచార్య కె రుక్నుద్దీన్. మరి ఇతను ఎక్కడెక్కడ చేశాడు? ఓయూలో ఆచార్యుడిగా పనిచేశాడు. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని, ఇది కూడా ముఖ్యమైనటువంటి. తర్వాత విప్లవ ఢంకా అనేటువంటి రచనతో ప్రారంభించాడు. తర్వాత ఈయన రాసినవి ప్రయాణం, శలిమే, సూక్తిసుధ, కిన్నెరమెట్లు, మోదుగుపూలు, విశ్వదర్శనం ఇలాంటి రచనలు. తర్వాత ఇతని యొక్క జీవితకాలం అనేటువంటి 2/5/1947, 26/5/2013 వరకు ఉన్నటువంటిది ఇతని జీవితకాలం. తర్వాత పాఠ్యాంశం సింగరేణి అనేటువంటి పాఠ్యాంశం. ఈ సింగరేణి అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి కవి, రచయిత కానీ లేడు. ఈ పాఠ్య భాగ వివరాలకు సంబంధించి తెలుసుకుందాం. సింగరేణి అనేటువంటి పాఠ్యాంశం వ్యాస ప్రక్రియకు చెందినది అంతే, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సింగరేణి అనేటువంటి పాఠ్యాంశం సింగరేణి బొగ్గు గనులు, బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపేటువంటి వ్యాసం, ఇది దీనికి సంబంధించి. తర్వాత పాఠ్యాంశం కాపుబిడ్డ. ఈ పాఠ్యాంశాన్ని గంగుల సాయిరెడ్డి రచించడం జరిగింది. రచించాడు. ఈ పాఠ్యభాగ వివరాలకు సంబంధించి తీసుకుంటే ఈ పాఠ్యాంశం కావ్య ప్రక్రియకు చెందినది. వర్ణనతో కూడినటువంటిది కావ్యం.
ప్రస్తుత పాఠ్యాంశం గంగుల సాయిరెడ్డి రచించిన కాపు బిడ్డ అనేటువంటి కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలో ఉంది. అంటే కాపు బిడ్డ అనేటువంటి పెద్ద గ్రంథం కావ్యం అనేటువంటి ఆ కావ్యంలో కర్షక ప్రశంస అనేటువంటి భాగము, ఆ భాగంలోనిదే ఈ పాఠం అనేటువంటిది విషయం గుర్తుంచుకోవాలి. ఇది రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామమెరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి. దేంట్లో? కాపు బిడ్డ అనేటువంటి కావ్యంలోని కర్షక ప్రశంస అనేటువంటి అంశంలో మనకు ఉన్నాయి. మరి ఈ కాపు బిడ్డ ఎవరు రచించారు? గంగుల సాయిరెడ్డి రచించడం జరిగింది. ఇతని సంబంధించి మొన్న రావడం జరిగింది. ఏంటి? వర్షయోగము అనేటువంటిది ఎవరు రాశారు అని మొన్న టెట్లో అడగడం జరిగింది. వర్షయోగము అనేటువంటి రచన ఎవరు రాశారు? ఇది ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి గంగుల సాయిరెడ్డి జనగామ జిల్లాలోని జీడుకల్లు గ్రామం వీరి జన్మస్థలం. సాయిరెడ్డి రచనల్లో కాపు బిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేటువంటి ముద్రితాలు అంటే ప్రింటింగ్ అయినటువంటి, ఇంకా గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం అనేటువంటి అముద్రిత రచనలు అంటే అవి ప్రింటింగ్ అనేటువంటి. గంగుల సాయిరెడ్డి రాసినటువంటి అముద్రితమైనటువంటి గ్రంథములు ఏవి అంటే గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం. ముద్రితమైనటువంటి తెలుగు పలుకు, కాపుబిడ్డ, వర్షయోగము, మద్యపాన నిరోధము, ఇవి గుర్తుంచుకోవాలి. మరి ఇతని యొక్క శైలి సరళంగా సులభంగా గ్రహించగలిగినది. సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధన భావం గల సాయిరెడ్డి, అంటే పోతనను ఒక ఆరాధించేటువంటి వ్యక్తిగా సాయిరెడ్డి ఉన్నాడు. సాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి చేసినటువంటి వ్యక్తి గంగుల సాయిరెడ్డి. పోతన పోలినటువంటి లక్షణాలు ఉన్నటువంటి కవి ఎవరు అంటే గంగుల సాయిరెడ్డి. ఎందుకు? హలం కానీ కలం కానీ నడిపినటువంటి వ్యక్తి పోతన. అటు పొలం దున్నాడు, ఇటు కలం పట్టుకున్నాడు. గంగుల సాయిరెడ్డి కూడా అదే విధంగా చేయడం జరిగింది. ఇతని యొక్క జీవితకాలం 8/6/1890, 4/9/1975 ఇతని యొక్క జీవనకాలం ఉన్నది. ఇక తర్వాత పాఠ్యాంశం మాట్లాడే నాగలి. ఈ పాఠ్యాంశాన్ని మలయాళం మూలం పొనుక్కున్నం వర్కై అనేటువంటి వాళ్ళు రాయడం జరిగింది. దీన్ని అనువదించినటువంటి వారు ఎన్ వేణుగోపాలారావు. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాఠ్యభాగ ప్రక్రియకు సంబంధించి మనం తెలుసుకుందాం. పాఠ్యభాగ వివరాలు. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దానిని అనువాదం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరిగింది. అంటే ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని వేరొక భాషలోకి మార్చితే దాన్ని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరుగుతుంది. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కున్నం వర్కై రాసిన కథను తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేశాడు. ఈ అనువాదం చేసినటువంటి వ్యక్తిని కూడా గుర్తుంచుకోవాలి. ఇక రచయిత పరిచయానికి సంబంధించి మనం తెలుసుకుందాం. పొన్కున్నం వర్కై మలయాళ అభ్యుత రచయితలలో ప్రముఖుడు. ఎవరు? పొన్కున్నం వర్కై. ఈ పొన్కున్నం వర్కై బాల్యం పొన్కున్నంలో గడిచింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై తిరుముల్కచ్చ అనేటువంటి కథానిక సంకలనంతో రచయితగా పరిచయం కావడం జరిగింది. ఇప్పుడు తిరుముల్కచ్చ 1939లో రాశాడు. అప్పుడు ఇతను రచయితగా పరిచయం కావడం జరిగింది. ఇతను 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఇతని కలం నుండి వెలువడ్డాయి. చూడండి ఎన్ని రాశారు. మానవ సంబంధాలు, మనిషి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కే రచనలోని ప్రధాన అంశాలు. ఈయన గొప్ప మానవతావాది. ఇతనికి సంబంధించి పొన్కున్నం వర్కే అనేటువంటి అతనికి సంబంధించినటువంటి అంశాలు. ఇతను ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఏం చేశాడంటే తిరుముల్కుచ్చ అనేటువంటిది రాశాడు. ఓకే, ఇతని యొక్క జీవితకాలం 1910 నుంచి 2004 వరకు కొనసాగింది. ఇవి మనం 8వ తరగతికి సంబంధించినటువంటి 12 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి కవుల రచనలకు సంబంధించినటువంటి
కవులు రచయితలకు సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, తర్వాత వాళ్ళు పొందినటువంటి అవార్డులకు సంబంధించినటువంటి తెలుసుకుందాం. ఇది కవులు రచయితలకు సంబంధించినటువంటి అంశం. ఇది 8వ తరగతికి సంబంధించినటువంటి అంశం. తర్వాత మనం 9వ తరగతికి సంబంధించినటువంటి కవులు రచయితలకు సంబంధించినటువంటి వివిధ ప్రక్రియలను మనం తెలుసుకుందాం.